నా పేరు సీతారామయ్య కొంగర. మనకి శాశ్వతమైనటువంటి భూమి ముఖ్యమా, చెట్టు ముఖ్యమా? మీ భూమికి ఏం చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నేను వాళ్ళకి చేతులెత్తి జోడించడమే కాకుండా, నమస్కరించడమే కాకుండా వాళ్ళకి పాదాభివందనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు సీతారామయ్య కొంగర. ఒక రైతుగా నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి మీ ముందుకు వస్తున్నాను. మరి ఇటువంటి స్థితిలో ఉన్న మనకి కన్న తల్లి లాంటి భూమిని పరిరక్షించుకోకుండా మనం పెట్టే పెట్టుబడిలో ఎంత శాతం భూమికి పెడుతున్నాం అనేది మనం పునరాలోచించుకోవాలి. ఎందుకు అడుగుతున్నానంటే, మన పెట్టుబడిలో 90% శాశ్వతం కానటువంటి మొక్కకి మనం పెడుతున్నాం. శాశ్వతమైనటువంటి భూమికి 10% మాత్రమే మనం వెచ్చిస్తున్నాం. ఆ 10% కూడా భూమిని దున్నటానికి ఇలా వగైరా మనం అందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ మిగతాదంతా కూడా మనం విత్తనం దగ్గర నుంచి చివరి రోజు వరకు మొక్కని ఫోకస్ చేస్తున్నాం. మరి కన్నతల్లి లాంటి భూమిలోనే సారం లేకపోతే మీ మొక్కకి ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఉదయం, సాయంత్రం, రేపు, ఎల్లుండి కెమికల్ స్ప్రే చేయటం వల్ల మన పెట్టుబడి ఎంత పెరిగిపోతుంది? దానికి ప్రత్యామ్నాయంగా నేనేమంటున్నానంటే, మీరు చేయబోయే వ్యవసాయంలో, మీరు పెట్టబోయే పెట్టుబడిలో 50%, కనీసం 50% మీ భూమిని కనుక బాగు చేసుకోవటానికి, సారవంతమైన భూమిని చేసుకోవటానికి, అత్యధికమైన నాణ్యమైన దిగుబడులను పొందటానికి మీకు దోహదపడుతుంది. అది ఎప్పుడు అండి? 50% మీరు భూమి మీద పెట్టుబడి పెడితే. మీరు ఆలోచించండి, భూమిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి మినరల్స్ కానివ్వండి, ఏ విధమైన బ్యాక్టీరియాలు కానివ్వండి, మంచి బ్యాక్టీరియాలు కానివ్వండి, మనం వృద్ధి చేసుకోగలం. ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి. దాన్ని చేసుకోకుండా మనం ఇవాళ ఒక మంచి, ఒక చెడు జరుగుతుంది. ఏ వ్యక్తి చూసినా కానీ, కొంతమంది మిత్రులు మీకు వ్యవసాయంలో ఒక కష్టం వచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది, లేదంటే అనివార్య కారణాల వల్ల మీ పంట ఎదగట్లేదు అని అంటే, అది స్ప్రే చేయండి, ఇది స్ప్రే చేయండి, దానివల్ల మీకు లాభం వస్తుంది, దానివల్ల మీ పంట బాగుంటుంది అని అంటున్నారు. కానీ మీరు మీ భూమి ఎలా ఉందో అని ఒక్కసారి చూసుకోండి అని ఎవరన్నా చెప్తున్నారండి? ఆలోచించండి. ఇవాళ మన వ్యవస్థలో అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, భూసార పరీక్షలు లేకపోవటం. భూసారాన్ని మనకి జీవనాధారమైనటువంటి భూమిని పరీక్షించుకునే వ్యవస్థ మనకు దగ్గరగా లేకపోవటం చాలా మనకి మైనస్ అని నేను అంటున్నాను. సరే, లేనప్పుడు దానికి అనుగుణంగా మనం భూమిని మొదటి దశ నుంచే, దుక్కి దశ నుంచే మనం కాపాడుకొని, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయండి. ఇవాళ ఒక ఎరువు బస్తాలే కాదండి, డిఏపి, అమ్మోనియాలు, యూరియాలు, ఇలా ఎరువులు బస్తాల ద్వారానే భూమి పండిద్ది అనుకోవటం కేవలం మన అపోహ మాత్రమే. చూడండి, ఇంతకుముందు పండించాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రత్యామ్నాయం ఉందండి. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే బోలెడన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది, అద్భుతమైన పరిష్కారం ఉంది. మరి అలాంటి పరిష్కారాన్ని మనం కనుగొని మనల్ని కాపాడుకుంటూ, మన భూమిని కాపాడుకుంటూ ముందుకు వెళితే ఎంత దండక అనుకున్నటువంటి వ్యవసాయాన్ని ఎంత లాభము అని చేయగలము అని నేను నమ్ముతున్నాను. మీరు చేయొచ్చు, నేను చేయబోతున్నాను, మీరు చేయొచ్చు. ఎందుకంటే ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఏ స్థితిలో, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్న రైతు రాబోయే రోజుల్లో ఎంతో గౌరవింపబడే రోజులు రాబోతున్నాయండి. అందులో మీరు ఉంటున్నారా? ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే, సమాజంలో ఇంకా కనుక్కోవటానికి ఏం లేదండి. బియాండ్ అన్నీ తెలుసుకున్నారు మన శాస్త్రవేత్తలు, మనం చాలా ముందుకెళ్ళాం.
కానీ వ్యవసాయం అక్కడే ఉంది. రాబోయే రోజుల్లో ఎకరం భూమి వ్యవసాయం చేసుకోవటానికి ఎకరం భూమి కావాలి అని అంటే భూతద్దం వేసి వెతికే పరిస్థితుల్లోకి రాబోతుంది. అలాంటి గొప్ప స్థితిలోకి రాబోతున్నాం. అలాంటి స్థితిలో మనం నిలబడి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా నిలబడతామండి. అప్పుల బారిన పడకుండా పెట్టే స్థాయిలో నిరంతరం మనం ఉండాలి అని అంటే సేంద్రియ వ్యవసాయంలోకి మారి ప్రత్యామ్నాయాలు చూసుకొని దాని ద్వారా మన భూమి స్వరూపాన్ని మార్చుకొని వానపాములండి. ఇవాళ చూడండి, ఎక్కడైనా సరే మీరు వానపాములను చూడగలుగుతున్నారా? మీకు కనపడుతున్నాయా? దానికి కారణం ఎవరండి? ఆలోచించండి. దానికి కారణం ఎవరు? ఇంతకుముందు వర్షం పడితే మన చిన్నతనంలో మనం బుడిబుడి అడుగులు నడుచుకుంటా వెళుతుంటే మన కాళ్ళ కింద పడి చనిపోతాయేమోనని చెప్పేసి పక్కపక్కకి నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. ఇవాళ మరి కనపడటానికి కూడా కనుమరుగైపోయినాయి. ఎంత స్థితిలో ఉన్నామండి? దానికి కారణం ఎవరు? ఆలోచించండి. ప్రతి ఒక్కటి కూడా సమయం చాలా ఉంది మిత్రమా, చాలా సమయం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రతి ఒక్క పొలం కూడా, ప్రతి ఒక్క ఊరిలో కూడా 10 నుంచి 15 సెంటీమీటర్లు రాయిలాగా రాక్ సాయిల్ అయిపోయింది. నిజమే కదా? అవునా కాదా? మరి వర్షం పడితే నీరు పీల్చుకోలేదు, ఎండ పడితే భూమి ఆరట్లేదు. అంటే మన మనిషికి కావలసినటువంటి గాలి, నీరు, వెలుతురు ఎలా కావాలో భూమికి కూడా, భూమాత కూడా అలా కావాలి. ఇంతకుముందు నీటి తడులు 2 లేదా 3 ఇస్తే సరిపోయేది. ఇవాళ వర్షం పడితే రెండో రోజుకి మళ్ళీ వర్షం కావాలని అడుగుతున్నా. నీటిని గ్రహించే శక్తి కోల్పోయింది. అవునా కాదా? మరి దానికి కారణం ఏంటంటే సారం లేని భూమిని మనం ఉన్నాం. కొంతకాలానికి, అంటే ఎంతో కాలానికి కాదు, రాబోయే 3-4 సంవత్సరాల తర్వాత 2030 కల్లా కూడా ఎంతోమంది రైతులు ఇంకా వ్యవసాయం చేయటానికి పొలం వెళ్ళనవసరం లేదని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే మనం విత్తిన విత్తనం కూడా మొలవదు. చూడండి, ఇంతకుముందు హిరోషిమా, నాగసాకి, జపాన్లో ఉన్నటువంటి అణుబాంబులు వేసిన ప్రదేశంలో మనం చదువుకునేవాళ్ళం, గడ్డి మొక్క కూడా మొలవదు అని చెప్పేసి. ఇవాళ హాస్యాస్పదం ఏంటంటే అణుబాంబు వేయకుండానే మనం వాడిన రసాయనాలు ద్వారా మన భూమిలో మీ పొలంలోని ఏదో ఒక మూలన పచ్చగడ్డి మొలవకుండా ఉన్న ప్రదేశం ఉందా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, ప్రతి ఒక్కళ్ళు మీ పొలంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక ప్రదేశంలో అలాంటి సిచ్యువేషన్ మొదలైందా లేదా? ఈ సంవత్సరం 5 సెంట్లు ఉంటే నెక్స్ట్ ఇయర్కి 25 సెంట్లు అవుతుంది. ఇంకొక సంవత్సరానికి అది చేను మొత్తం కూడా వ్యాప్తి చెందుతుంది. మరి అలాంటి భూమి 4-5 సంవత్సరాల తర్వాత మనం వ్యవసాయం చేయడానికి మనకు సహకరిస్తుందా? మరి దానికి మనం ప్రత్యామ్నాయం చూసుకోవద్దా? ఆహార కొరత ఏ విధంగా ఉండబోతుంది? వ్యవసాయదారుడు రైతే రాజు అనే వ్యక్తి ఏ విధంగా ఉండబోతున్నాడు? ఏ విధంగా ఉండాలి? మరి మార్పు తీసుకోవాలా లేదా? చూడండి, ఎవరు పట్టినా సరే, ఎంత దంచినా సరే, ఏ ఛానల్ చూసినా సరే, మీరు అది వాడండి, ఇది వాడండి, దానివల్ల మీ వ్యవసాయంలో దిగుబడులు పెరుగుతాయి అని అంటున్నారు. కానీ మీ భూమికి ఏం చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరించడమే కాకుండా వాళ్ళకి పాదాభివందనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఆలోచించండి. ఆలోచన చేస్తే మార్గం మన కళ్ళ ముందే ఉందండి. రైతు సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మనం ఐక్యంగా ఉండాలని కోరుకుంటే, రైతులందరూ బాగుండాలనుకుంటే మీరు ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.